ప్రభుత్వము కేంద్రం ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చింది. గత వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి సవాళ్ళు వెనుక ప్రతి సవాళ్ళు. మన కిషన్ రెడ్డి గారు మొత్తం మెట్రోని అడ్డుకున్నది, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నది, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి నువ్వు హైదరాబాద్ పొలిమేరలు ఎట్ట తిరుగుతో చూస్తా, నీ సంగతి చూస్తా అని మాట్లాడండి. అది కేటీఆర్ గారు చెప్తే కేటీఆర్ గారు మాట విని చెవులో పోయి మనోహర్ లాల్ ఖట్టర్ తర్వాత అశ్విని వైష్ణవ్ చేతుల చెవులో పోయి చెప్పొచ్చుండు కిషన్ రెడ్డి. 13,500 కోట్ల రూపాయలు ఇండియన్ ఫైనాన్స్ రైల్వే కార్పొరేషన్ IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ వాళ్ళు డిస్బర్స్మెంట్ సిద్ధంగా ఉండే కిషన్ రెడ్డి గారు పోయి కేటీఆర్ గారు చెప్పిండు కాబట్టి కిషన్ రెడ్డి చెప్పొచ్చింది కాబట్టి ఆగిపోయినాయి, వచ్చే డబ్బులు ఆగిపోయినాయి, ఈ రోజు పడాలి, అకౌంట్లో పడాలని చెప్పేసి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు బాగానే చేసిరు, ఒక చర్చ బాగానే జరిగింది. మరి మీరు ఢిల్లీకి వెళ్ళారు, ఎవరు మెడలు ఎవరు ఉంచినారు అనేది ఇంక ప్రజలకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. మరి కిషన్ రెడ్డి గారికి అడ్డుపడ్డారు కదా, మీరు ఇమీడియట్లీ డిస్బర్స్మెంట్ చేయండి అని చెప్పేసి నిన్నటి నుంచి జరిగినటువంటి సమావేశంలో ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు ఆ విషయం చర్చ రాలేదు ఇవాళ? మళ్ళీ ఇవాళ ఏంది రెడ్డి వచ్చా మొదలు పెట్టన్నట్టుంది. ఇవాళ మీరు ఏం సాధించారు? ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్లి 2 రోజుల చర్చలు చేసి ఏం సాధించరు? గత 30 మాసాలుగా సాధించలేంది నిన్న మొన్న ఏం సాధించరు, ఇవాళ ఏం సాధించరు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తగుదనమ్మా అనుకుంటా మళ్ళీ ఇలా ఒక కమిటీ వేసిరండి. ఇక ఇది దానికి ఏదో పెద్ద చర్చలు ఫలప్రదం అని చెప్పేసి సీఎంఓ పోస్టులు పెడతా ఉంది ఏది సోషల్ మీడియా గ్రూప్లలో. మొత్తం ఏదో సంకల్పం చదువుకుంటున్నారు. అంటే ఏం సాధించారు మీరు? SBI క్యాబ్స్ అనేటువంటి ఒక దాని సమస్య కానీ మీ మీద ఆరోపణ చూపించారు, మీరే అడ్డుకుంటున్నారు మొన్నటి వరకు అని చెప్పి చెప్పాలి కదా. మరి ఇప్పుడు BRS తో కుమ్మకై అడ్డుకున్నారు ఇంతకాలం. మళ్ళీ ఇవాళ చెప్పాలి కదా. కిషన్ రెడ్డి గారు మీ బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి అయినా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట విని మీ ఆపిండు అని చెప్పి చెప్పాలి కదా. మరి అవన్నీ చర్చ జరగలేదు. నిన్న మొత్తం చివాట్లు పడ్డాయని పత్రికల్లో లీకులు వస్తా ఉన్నాయి, ఇవాళ జరుగుతా ఉన్నాయి. ఎవరు అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ గారిది కూడా అదే జరిగిందని తెలిసింది. మీరు ఫైనల్ గా ఏం తెలిసిరు? కమిటీల పేరు మీద కాలయాపన తప్ప వీళ్ళు సాధించేది ఏమీ లేదు, ఏమి జరగదు కూడా. రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగాని అజ్ఞానమైనటువంటి ఒక మూర్ఖపు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక పెనుభారంగా మారిపోయింది. వాళ్ళ మీరు చేతగానితనంగా మీకు వ్యవహార శైలి తెలవకపోవడం, పరిపాలన అనుభవం లేకపోతే IAS ఆఫీసర్లు అనుభవజ్ఞులు వాళ్ళతో సలహాదారులు పెట్టుకున్నావు కదా, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేయాలి. మరి కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు, కిషన్ రెడ్డి గారు బీట నొక్కితే వస్తాయి 4% వడ్డీకి తీసుకొచ్చామని చెబుతుంది. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతున్నా అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చరిత్రలోనే ఇప్పటి వరకు 4,17,970 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకి అప్పులు ఇచ్చింది, మెట్రోకి సంబంధించింది కావచ్చు, వివిధ అంశాల మీద. మరి ఇవాళ ఇప్పుడు ఆ వెబ్సైట్ లో కూడా 7%, 8%, 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 4% కి మేము వడ్డీకి తీసుకొచ్చినాం, అవి విడుదల చేయట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు BRS ప్రభుత్వం చెప్తారు కదా. మరి phase 2 ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు? చూడండి ఇప్పుడు phase 1 కంప్లీట్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది, BRS పార్టీది. ఈ జాతికి అంకితం చేసి హైదరాబాద్ ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని ఒక నంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి చరిత్ర కూడా BRS పార్టీది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. BRS మెట్రోని పూర్తి చేసింది మేమే కదా. దాదాపు 80% పనులు పూర్తి చేసినాం కదా. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు, వదిలేసిండు. BRS పార్టీ వచ్చిన తర్వాత కదా, తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా కంప్లీట్ చేసి ఇలా జాతికి అంకితం చేసింది. నేను phase 2 కూడా మేము DPR సిద్ధం చేసి టెండర్ల దశలో ఉంది. అది రాయదుర్గం దగ్గర శంకుస్థాపన కూడా జరిగింది. ఏది 3 BHL నుంచి లగడికాపుల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు phase 2 కూడా DPR సిద్ధం చేసి కేంద్ర దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చి రాకంటే ముందే తగుదనమ్మా అనుకుంటా ఈయన అంటే మళ్ళీ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నదే నువ్వు. హైదరాబాద్ అభివృద్ధికి పెను శాపంగా, పెను భారంగా మారిందే రేవంత్ రెడ్డి గారు. ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలను అమలు చేయలేక ఆయనకు అదే చేసే ఒక ఏమంటారు ఒక పట్టింపులకు వెళ్ళి దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇవాళ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే మీరు ఈ చర్చలు చేయడానికి కమిటీ లేనికి నీకు 30 మాసాలు పడితే నీ టైం లేదు, నీకు 1.5 year టైం ఉంది, నీ టైం లేదు. ఎలా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2020 లో కంప్లీట్ అయింది ఫస్ట్ ఫేజ్. అవునండి, 23 వరకు phase 2 అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు భరత్ గారు 3 సంవత్సరాలు టైం పట్టింది. భరత్ గారు హైదరాబాద్ అనేది నేను ఫస్ట్ ఫేజ్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయినా మీరు మీ దానిలో గ్రౌండింగ్ వర్క్ అయింది. నేనేమంటున్నా భరత్ గారు 17 నుంచి స్టార్ట్ చేశారు. ఒక్కో 3 కారిడార్లు ఒక్కొక్కటి. హైదరాబాద్ మెట్రో కాస్మోపాలిటన్ సిటీ వివిధ అంశాలని క్రోడీకరించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ వీటన్నిటిని ఒక పరిశీలన చేసి
సెకండ్ ఫేజ్ ని టేకప్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం విపరీతమైనటువంటి ఒక ట్రాఫిక్ తో ఈరోజు కిటకిటలాడిపెట్టిన పరిస్థితి. దాన్ని తగ్గించాలి, ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ సమస్య ఎక్కడుందో అక్కడ దాన్ని చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నము చేసిన కేసీఆర్ గారు దాన్ని సిద్ధం చేసింది. ఎందుకు అడ్డుకున్నాడు రేవంత్ రెడ్డి గారు? నేను చెప్తా. SRDP చాలా మంచి ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రెండు మంచి ప్రోగ్రామ్. SRDP భాగంగా చాలా ఫ్లైఓవర్స్ కట్టారు. ఇప్పుడు ఐకియా ఫ్లైఓవర్ నుంచి దుర్గం చెరువు దగ్గర. కానీ మెట్రో 20 నుంచి 23 వరకు 3 సంవత్సరాలు ఎందుకు ఆగారో అర్థం కాలేదు. ఇప్పుడు ముందుగా నడుస్తున్నప్పుడే అంటే కరోనా కావచ్చు, కరోనా సమయంలో నాకు గుర్తుంది. కరోనా సమయంలో ఏం చేశారంటే రోడ్లు చాలా ఫాస్ట్ గా చేశారు, ఫ్లైఓవర్ వర్క్ కూడా. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, ట్రాఫిక్ కూడా ఉండదు. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అనౌన్స్ చేయడం, మెట్రో అనౌన్స్ చేయడమే 2.5 సంవత్సరాలు లేట్ చేశారు. ప్రభుత్వంలో ఇంటర్నల్ గా చర్చలు చేసి ఇంటర్నల్ గా దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అనేది ఒక కారిడార్ మాత్రమే. ఆ కారిడార్ పట్టణం మీదుగా ఎల్బీనార్ నుంచి నాగోల్ నుంచి ఎల్బీనార్ వైపు అదొక కారిడార్. ఇట్లా దాదాపు 4 కారిడార్ల మీదుగా 4 కారిడార్లలో అనౌన్స్ చేసేందుకు 2.5 years తీసుకున్నారు. అంతే జరుగుతాయండి. జరుగుతున్నప్పుడే ఇది అనౌన్స్ చేస్తుంటే ఇది స్టార్ట్. నేనేమంటున్నా 2020లో రోడ్ విషయంలో చాలా బాగా జరిగింది. భరత్ గారు మీరు అర్థం చేసుకోవాలి, 2020లో జాతికి అంకితం చేసిన తర్వాత కేసీఆర్ గారు మెట్రో ఫేజ్ 1 అది ఒక విధి ఎట్లా నిర్వహణలో ఎట్లా ఉంటది, ఏమేమి సమస్యలు వస్తాయి, ఏం దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అది సక్సెస్ అయిందని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫేజ్ 2 టేకప్ చేయాలనేది ప్రభుత్వం ఒక ప్రాధాన్యంగా తీసుకున్నది. దాన్ని కొనసాగించాలి కానీ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి తుగ్లక్ కదా సంబంధించిన డిపిఆర్లు ప్రణాళికలు సిద్ధంగా అన్ని సిద్ధంగా కేంద్రం దగ్గర రెడీ ఉన్నాయండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆలోపు ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ గా మారినప్పుడు మేము మీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేస్తారంటే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గతంలో తుగ్లక్ ఏ రకంగా రాజధానిలో మార్చిండో ఈయన కూడా ఈ గత ప్రభుత్వం ఇచ్చినట్టు అన్ని వాటిని రద్దు చేసేసి మార్చేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఒకటే భరత్ గారు ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఎస్బీఐ బ్యాంకుకు భూమి అలాట్ చేసింది గతంలో 2010లో. ఆ ఎస్బీఐ బ్యాంకు ఈ తప్పుల తడక వ్యవహారం వల్ల ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళింది. ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టు మళ్ళీ ఇంకొకరికి వేల యాక్షన్ లో భూములు అమ్మారు. ఎస్బీఐని మొత్తం నిషేధిస్తాం, ఎఫ్డీలను మొత్తం విడ్రా చేస్తాం, లీడ్ బ్యాంక్ నుంచి తప్పిస్తాం అని ఎస్బీఐని బ్లాక్ మెయిల్ చేసిన ప్రభుత్వము మరి ఈ రోజు ఎస్బీఐ క్యాప్స్ ఎందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఆ సమస్యతో మీరు మదించాలనుకున్నారు. ఆ సమస్య మీరు అంటే ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విధానం ఉన్నదా? ఈ నిన్న మధ్యాహ్నం వరకు ఎస్బీఐని వ్యతిరేకించినటువంటి ఈ రోజు ఉదయం వరకు వ్యతిరేక ప్రభుత్వం మరి ఎందుకు ఒప్పుకోలేనా? నేను ఒప్పుకోవద్దు కదా. ఎస్బీఐ మాకు మోసం చేసింది, మేము ఒప్పుకోమని చెప్పాలి కదా. మరి ఎస్బీఐ మీద ఫిర్యాదు చేయడం ఢిల్లీకి వెళ్ళాడు కదా, అదే కేంద్రం దగ్గరికి వెళ్ళాడు కదా. మరి అంటే నేనేమంటే రాము నిన్న ఈ రోజు రెమో అయిపోయాడు. అట్లా రేవంత్ రెడ్డి గారు వివిధ దశలు ఆయన వ్యవహారం చేస్తుంది. చరణ్ కౌశిక్ గారు సార్ ఇది కొంచెం సౌండ్ ఎక్కువ బాగా సౌండ్ వస్తున్నది.